ఇప్పుడైతే మనం మ్యాచ్ ఒకటి ఆడుతున్నాము. అదే బియర్ ర్యాంక్ సిల్వర్ బ్రాంజ్ నుండి గ్రాండ్ మాస్టర్ వరకు పుషప్. సో మనకి ఇక్కడ కొన్ని గన్స్ మంచి గన్ దొరికింది. मेरी प्यारी प्यारी AK-47 గాయస్. ఇక్కడ చూస్తుంటే అక్కడ ఎవరు డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది కదా. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సర్లే, వాడెవడో అమ్మాయి కూడా అయి ఉంటాడు, వదిలేద్దాం మనం. యా, పేకర్ దొరికింది. చాలా మంచిగా దొరుకుతున్నాయి నాకు. కానీ మంచిగా అంటే ఇది ఇక్కడ అసలు అండ్ బెస్ట్ గన్స్ కాదనట్లేదు. నేను బాగా అడిగిన గన్స్ ఏంటంటే షార్ట్ గన్స్తో SMG. అరే ఎందుకు వాడాను? అరే నేను దాన్ని డొక్కని కూడా నొక్కలేదే. సరే, ఏదో అయిపోయింది వదిలేద్దాం. కానీ కాదు, ఇక్కడ ఏంటో బాగా డౌట్ పడుతుంది. ఇక్కడ ఎవడో డ్రాప్ అయ్యాడు, కానీ వాడు ఎవడో కనిపించట్లేదు. వదిలేద్దామంటారా లేకపోతే ఎదుగుదామా? ఇంకా దాన్ని మీరు టైం వేస్ట్ అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. అలాగా వాడి కోసం ఇక్కడ ఎవడో వచ్చాడు. వాడు ఎస్కేప్ అయినట్టున్నాడు. వాడిని ఇక్కడ వదిలేసి మనం ARM కోసం వెతుకుతాం. నాకు తెలిసి ఇక్కడ మోస్ట్లీ చాలా లూట్ చేసేసినవే ఉన్నాయి. కొంచెం డ్రాప్ చేసి ఒక ARM తీసుకున్నాం. అయితే ఇప్పుడు మ్యాక్ని తీసుకెళ్ళిపోతున్నాం. నాకు ఇష్టమైన నేను బాగా అడగలేని గన్స్. అరే ఎవరు కనిపించట్లేదండి. అబ్బాయి అందరూ ఇంట్లో కూర్చొని దాక్కుంటున్నారు. చాలామంది అలాగే చేస్తున్నారులేండి. కానీ రన్ అవుట్ ఫ్రీలీ. అరే మ్యాక్ 7 దొరికింది, మ్యాక్ ఇది లేదే. మ్యాక్ 7 ఏమో దొరికితే బాగుంది, కాకపోతే అది లేదు. ఏదో వాడిని వదిలి చూడలే అనుకోండి. సరే, ఇక్కడ ఇక్కడ యూస్ చేద్దాం. ఓకే, ఇక్కడ దొరికాయి అన్నమాట. ఏం దొరకదు, కాకపోతే నాకు కావాల్సిన యామో దొరికింది. యామోనే కాదు, మెడికిట్స్ కూడా దొరికాయి. మెడికిట్స్ అంతగా వాడుతాను, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు. అది ఏంటి కాదు ఇప్పటికి ఇంకా కనిపించట్లేదే. నాకు తెలిసి అందరు దాక్కొని ఉంటుంది. ఇట్లా చేస్తుంటే ఎవడేమన్నా ఎవడొచ్చినా సరే ఎవడు మన షూట్ చేయలేదు అన్నమాట. అంత
అయితే ఎవడో ఉన్నట్టున్నాడు, కాకపోతే మనం ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము. మొత్తానికి టాప్ 13కి వచ్చాము, కాకపోతే అది ఇంకా సరిపోదు. టాప్ 10లోకి వచ్చామా, ఇంకా అది సరిపోదు. టాప్ 5లో వచ్చామా, ఇంకా అది సరిపోదు. టాప్ 2లోకి వచ్చామా, అది సరిపోదు. టాప్ 1కి వస్తేనే సరిపోదు. అరే ఏంటి చేస్తా చూడండి, మీరు ఆ సౌండ్ వినుంటారు. అండ్ అయిపోయింది. ఇంకా ఎక్కడ తీసుకెళ్తా చూద్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఒక ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కరు చనిపోతారు. మబూయ్ ఇందులో మనకి మెడికి టక్కర్ లేదు. కానీ ఒకసారి ఆగండి, కొంచెం తీసుకుని వదిలేద్దాం. వస్తుంది ఎక్కువ వాడుతుంది అందుకు. కొంచెం ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఎవడో ఖచ్చితంగా దిగాడు. జీప్ ఓకే, అది ఎక్కడి నుండి వచ్చింది? ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎవరో ఇద్దరు కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో ఉన్నారు. ఇక్కడ ఎవడో లూట్ తీసుకున్నట్టు ఉన్నాడు. ఇక్కడ తీసుకున్నాడు. కానీ ఇన్ని షీల్డ్ తీసుకున్నాను. ఎస్విడి తీసుకున్నాను. ఇది ఇక్కడ వదిలేసి double takedown. అది ఎక్కడో ఉన్నాడు. అది అసలు తిరిగి అడుగుతాను. అది అక్కడ ఉంటే ఎందుకబ్బా ఇది ఇక్కడ గైస్. ఇక్కడ మనకు మంచి హుగ్గన్ ఉంటే బాగుంది. హుగ్గన్తో మనం ఈజీగా పైకి కూర్చోన్నమాట. చుట్టూరు ఎవరున్నా సరే లేకేజీలో Triple takedown. Quadra takedown. మనం ఈ మ్యాచ్ గెలిచేస్తాం గైస్. ఓకే, అక్కడ మ్యాచ్
వీళ్ళు ఆ పైన ఎక్కేసాడు చూస్తాడు. ఓకే, ఇంకా మేమిద్దరమే ఉన్నాము. గాయస్ చూస్తుంటే వీడు నన్ను వదిలేయట్లేడు. అరే గాయస్, ఇది ఎందుకప్ప అస్తమాటికి జూమ్ అయిపోతుంది? దగ్గరికి వచ్చిపోయింది. సరే అయితే గైస్, నిన్ను నెక్స్ట్ పార్ట్ 2లో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట బెల్ అని కొట్టడం మర్చిపోకండి. ఓకే గైస్, సీ యూ ఇన్ పార్ట్ 2.